శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అసమర్థత ఇవి వదలాలి. అదేంటో తెలుసుకుందాం. ఒక వయస్సు మళ్ళిన వడ్రంగి యజమానితో, నాకు చేత కావడం లేదయ్యా, పని మానేసి సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు. జీతం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. యజమాని ఒక మంచి పనివాడు వెళ్ళిపోతానంటే బాధపడ్డాడు. చివరగా తన కోసం ఒక చెక్క ఇల్లు కట్టి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. వడ్రంగి విధిలేక సరే అన్నాడు. కానీ పని మీద ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేవు. నాసిరకం వస్తువులు వాడి అశ్రద్ధగా ఇల్లు కట్టాడు. గొప్ప కళాకారుడి అసమర్థత వల్ల నాసిరకం కట్టడంగా ముగిసింది. యజమాని ఆ ఇంటిని చూసి బాధపడి ఇంటి తాళం చెవి వడ్రంగి చేతికి ఇస్తూ, ఇది నా తరపున నీకు ఇచ్చే బహుమతి అన్నాడు. వడ్రంగి దిగ్భ్రాంతి చెంది, ఎంత పని జరిగింది, ఇది తన ఇల్లే అని ముందే తెలిసి ఉంటే ఎంత బాగా కట్టుకునేవాడిని అని బాధపడ్డాడు. ఈ కథ మనకు కూడా వర్తిస్తుంది. జీవితం అనే మన ఇంటిని మనకు మనమే నిర్మించుకోవాలి. సాధారణంగా చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తారు. అందుకే తక్కువ స్థాయి జీవితాల్లో కూరుకుపోతారు. మళ్ళీ అవకాశం వస్తే అంతకన్నా గొప్పగా కట్టుకుంటాం, కానీ జీవితానికి మళ్ళీ రెండో అవకాశం రాదు కదా. ఈరోజు మీ ఇష్టాలు, మీ దృక్పథం ఎలా ఉన్నాయో అవే రేపటి మీ అద్భుతమైన ఇల్లు. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అసమర్థత వదలాలి. జీవితం అనే ఇంటిని శ్రద్ధగా నిర్మించుకోండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.